రాజమండ్రి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ వీరభద్రనగర్, శాంతిపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటించి రెండేళ్ల సంక్షేమ విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వార్డులో శిథిలావస్థకు చేరిన అనేక ఇళ్లను పరిశీలించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గో టు డోర్ కార్యక్రమం గురించి మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఏదైతే రెండేళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ కార్యక్రమం అనేది కొనసాగిస్తుంది. ముఖ్యంగా రెండేళ్ల పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా అన్ని అందేయా లేదా అంటూ స్వయంగా నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం తమ ప్రజల్ని వార్డుల్లో తిరుగుతూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే వినతి పత్రాలు స్వీకరిస్తూ ఒకవేళ అక్కడే పరిష్కారం ఉంటే స్పాట్ లోనే పరిష్కారం చేస్తూ అధికారులతో పాటు ప్రస్తుతం డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తారు. దానిలో భాగంగానే రాజమండ్రి 16వ వార్డుకి సంబంధించి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డోర్ టు డోర్ కార్యక్రమం వారం రోజుల నుంచి కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు 16వ వార్డులో శాంతిపురం, వీరభద్రనగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పర్యటిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రజలు గతంలో తాను 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం అప్పుడు హౌసింగ్ లోన్లు కూడా శాంక్షన్ చేయించి కట్టినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయి కొన్ని శిథిలమైపోయిన పరిస్థితుల్లో మళ్ళీ అధికారులతో సమగ్ర సర్వే చేయించి పూర్తి స్థాయిలో మళ్ళీ గృహాలు కూడా కట్టించే ప్రయత్నం అయితే చేస్తారని ఈ వీరభద్రనగర్ లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి సమస్యలు చెప్పినటువంటి బాధితులకైతే ఆయన సమాధానం చెప్పారు. అయితే రెండేళ్ల పాలనలో ముట్టిన కూడా ఏదైతే శాంతిపురం దగ్గర నుంచి రైల్వే స్టేషన్ మీదుగా పూర్తిగా రాబోయే పుష్కరాల అంతటికి కూడా అక్కడ కలవట్ నిర్మాణం చేపట్టవలసింది. ఒకవేళ భారీ వర్షాలు కుట్టే లోతట్టు ప్రాంతం కాబట్టి ఎక్కువగా మురుగునీరు చేరుతుందని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు కోట్లాది రూపాయలతో అక్కడ కలవట్టు నిర్మాణం ప్రారంభమైంది భారీ స్థాయిలో. అంటే చుక్క నీరు కూడా లేకుండా రోడ్లపై పూర్తిగా కూడా గోదావరిలోకి వెళ్ళిపోయేటట్టుగా ప్రస్తుతం కలవట్టు నిర్మాణం భారీగానే చేపడతారు. దాన్ని కూడా ప్రజలకి తెలియజెప్తూ కూడా ఒకవైపు తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో అర్హులైన వాళ్ళకి అందరికీ పడేయలేదని అడుగుతూ తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తిగా కూడా అందుతున్నాయా లేదా అంటూ కూడా ప్రజలతో మమేకం అవుతూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఏదేమైనా రాజమండ్రి సిటీ అవచ్చు, రాజమండ్రి రూరల్ లో ప్రస్తుతం కోట్లాది రూపాయల ప్రణాళికలు ఎందుకంటే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉంటే నియోజకవర్గాల వారి కూడా ఇంటింటికి సర్వే చేసి ప్రస్తుతం ఏమన్నా అవసరాలు ఉంటే తీర్చే విధంగానే ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసు పైబడినా సరే సీనియర్ నాయకుడిగా ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ప్రస్తుతం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమం నియోజకవర్గం పూర్తిగా కూడా అన్ని వార్డుల్లో కూడా పర్యటిస్తారని ఆయన చెప్తూ ఆయనకి ఎందుకంటే చాలా ఇళ్లకి గతంలో ఆయన హౌసింగ్ లోన్లు మంజూరు చేసిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆయనే హౌసింగ్ లోన్లు మంజూరు చేస్తానంటూ మిగిలిన వారికి కూడా భరోసా ఇస్తుంటే అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఆనందలు పడుతున్నట్టు పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటది. ఏదైతే ప్రజల అవసరాలు తీర్చడానికి మేము నాయకులుగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్తూ ఈ డోర్ టు డోర్ కార్యక్రమం అయితే కొనసాగిస్తూ ఉంటున్నారు. అవును అంటే ఆ ప్రాంతాల్లో మరి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు ఇటువంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ఎలాంటి కార్యాచరణ రూపొందించారు వర్మ? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వివిధ వార్డుల్లో రాజమండ్రికి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పన చేయడం ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం ఈ మూడు ప్రజల నుంచి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని నమ్ముతారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారులు అవుతుంది ఎప్పటి నుంచి ప్లానింగ్ చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల ప్రాథమికంగా ఏ ప్రాంతంలోనైనా సరే మౌలిక సదుపాయాలు కల్పన చేస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రస్తుతం దాన్ని చేసుకుని ఈ నియోజకవర్గాల వారీగా అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా డోర్ టు డోర్ కార్యక్రమం విజయవంతంగా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగానే అన్ని మౌలిక వసతులు కూడా అందుబాటులో ఉన్నట్టుగా ప్రజలు తిరిగి చెప్తా ఉంటే ప్రజల నుంచి కావాల్సింది ఇది అంటూ కూడా ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీన్ని మరిన్ని రోజులు కొనసాగించేందుకు ప్రస్తుతం తన అంచనా వర్గంతో అధికారులతో కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వర్మ.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రెప్పపాటు దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైందని కోట్లాది మంది భక్తులు భావిస్తారు. అలాంటి సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ కీలక చర్యలకు సిద్ధమవుతుంది. సిఫార్సు లేఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం పొందిన భక్తుడికి మళ్లీ నెల రోజుల పాటు అదే తరహా దర్శనానికి అవకాశం లేకుండా చేసే విధంగా కొత్త నిబంధనలు అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అసలు టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోబోతుంది? దీనివల్ల సామాన్య భక్తులకు కలిగే ప్రయోజనమేమిటో మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం వివరిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు కూడా తిరుమలకు భారీగా కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారిని క్షణకాలం పాటు దర్శించే చాలు తమ జన్మ కూడా ధన్యంగా కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వివిధ కోణాల్లో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా కూడా మక్కువ చూపుతుంటారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్ కలిగినటువంటి భక్తులకి దర్శనం, అదేవిధంగా సంబంధించి చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పాటు ఎన్ఆర్ఐలకు, అదేవిధంగా వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా అనేక విధాలుగా టీటీడీ అయితే కూడా దర్శనం కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైతే కూడా సంబంధించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళ సిఫార్సు లేఖలకు కూడా నిత్యం ఇటు శ్రీవారి దర్శనాన్ని కూడా టీటీడీ కల్పిస్తూ వస్తుంటుంది. అయితే ఈ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల విషయానికి వస్తే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తుంది టీటీడీ. మిగిలిన రోజు ఏదైతే కూడా సోమ, మంగళ, బుధ, గురువారాలు ఉంటాయో వీటిల్లో వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలు ఉంటాయి. వాళ్ళని బేస్ చేసుకొని కూడా ఇటు భక్తులకైతే కూడా శ్రీవారి దర్శనం కల్పిస్తుంటుంది. అయితే ఈ సిఫార్సు లేఖల్లో కూడా కొంత దుర్వినియోగం జరుగుతుందని చెప్పి కూడా టీటీడీ కూడా తాజాగా గుర్తించిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సంబంధించి చూసుకుంటే ప్రతినిత్యం ఈ సిఫార్సు లేఖ మీద కూడా ఒక లేఖ పైన 6 మందికి కూడా ఇటు టీటీడీ అయితే కూడా దర్శనం కల్పిస్తూ వస్తుంటుంది. అయితే పదే పదే ఒకే వ్యక్తి అనేక సందర్భాల్లో కూడా ఈ లేఖను పొంది శ్రీవారిని కూడా దర్శించుకుంటున్న నేపథ్యంలో కూడా దీనిపైన కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. అదేవిధంగా ఇదే సిఫార్సు లేఖల పైన కూడా కొంతమంది దళారులు కూడా పుట్టుకొస్తున్నారని చెప్పి కూడా ఆ టీటీడీ కూడా గమనించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సంబంధించి చూస్తే ఏదైతే కూడా ఈ 300 రూపాయల ప్రవేశ దర్శనం టోకన్ పొందినటువంటి భక్తులకి ఎట్టయితే చూసుకుంటే ప్రతి ఒక నెల తర్వాతే అంటే నెలలో ఒక్కసారి మాత్రమే వాళ్ళకి దర్శనం కల్పిస్తే మళ్ళీ వాళ్ళు బుక్ చేసుకోవాలంటే మాత్రం మరో నెల వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్లు కూడా ఇదే విధంగానే ఉంటుంది. కాకపోతే వీటికంటే పూర్తి భిన్నంగా విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. ఈ బ్రేక్ దర్శనం ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కూడా వాళ్ళకి దర్శనం కల్పిస్తున్న అటు కూడా టీటీడీ కూడా గుర్తించిన నేపథ్యంలో దీన్ని కట్టడి చేయాల్సిన దిశగా కూడా టీటీడీ కూడా అడుగులు వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే దీనికంతా కూడా ఆధార్ కార్డు మ్యాండటరీగా చేసుకొని కూడా ఇటు శ్రీవారి దర్శనాన్ని అయితే కూడా కల్పిస్తున్న నేపథ్యంలో దాన్ని మ్యాండటరీగానే చేసుకొని నెలలో ఒక్కసారి మాత్రమే ఈ సిఫార్సు లేఖకు కూడా దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపైన కూడా పూర్తి కసరత్తు చేసి కూడా దీనిపైన అనేక సందర్భాల్లో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపైన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మనకి అయితే కూడా విషయాలు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే రేపు జరిగేటువంటి పాలక మండలిలో కూడా దీనిపైన చర్చించి ఏదైతే సిఫార్సు లేఖల పైన కూడా నెలలో ఒకసారి అంటే ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి సిఫార్సు లేఖ పొందుంటాడో ఆ పొందిన వ్యక్తికి ఆ నెలలో మాత్రం ఒకసారి మాత్రమే దర్శనం కల్పిస్తాము. ఇదే కనుక జరిగితే అయితే సంబంధించి చూసుకుంటే మరింత మంది సామాన్య భక్తులకు దర్శనం ఎక్కువ మందికి కూడా కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీనిలో ప్రధానంగా చూసుకుంటే సామాన్య రోజుల్లో కూడా నిత్యం స్వామివారిని 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటుంటారు. అదే విశేష పర్వదినాల్లో అయితే కూడా 1,00,000 మందికి కూడా వచ్చి స్వామివారిని అయితే కూడా దర్శనం చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ సిఫార్సు లేఖలను అనేది ఈ విధానాన్ని కానీ అమలు చేస్తే మరింత మంది సామాన్య భక్తులకి ఇది వీలైనంత త్వరగా కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఇటు శ్రీవారి భక్తులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై అధికార కూటమి కసరత్తు ముమ్మరం చేసింది. మేయర్ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సమావేశమై చర్చించారు. పార్టీ విజయావకాశాలు, స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోబోతున్నాయి. మరోవైపు సిపిఎం కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవ్వాలి అన్నారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్నాయి. వచ్చే కార్పొరేషన్ ఎన్నికలకు వీఎంసీ సిద్ధంగానుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కలవడం జరిగింది. వీఎంసీకి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలకు అలాగే మేయర్ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. దీనికి సంబంధించి సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు బోండా ఉమా తెలపడం జరిగింది. అయితే పారదర్శకంగా జరగాలని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యర్థులందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సిద్ధం కావాలని, దానికి తగిన ఏర్పాట్లు కూడా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే మేయర్ని కూడా డైరెక్ట్గా ఎన్నుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగి ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్గా ఎన్నుకునే విధంగా కూడా ఏర్పాట్లు ఉండాలని సీఎం స్పందించారు. దీనికి సంబంధించి బోండా ఉమా కూడా సీఎంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే త్వరలో ఇక్కడ నెక్స్ట్ నెల, వచ్చే నెల ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా సీఎంని ఇన్వైట్ చేసినట్టు, సీఎం కూడా వస్తానని హామీ ఇచ్చారని బోండా ఉమా తెలపడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని, క్రమశిక్షణబద్ధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కూడా చెప్పారు. అలాగే ఎలాంటి తప్పులు లేకుండా ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలని, దీనికి తగిన ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తగా ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోవాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పార్టీకి భంగం కలిగించేలాగా ఎలాంటి చర్యలు జరిగినా ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు బోండా ఉమాకు చెప్పడం జరిగింది. బోండా ఉమా కూడా దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చూసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీఎంసీ వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్టోబర్లోగా ఈ వీఎంసీకి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలు అనేవి పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశాలు, అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి నోటీసులు రాలేదని, రాగానే విడుదల చేస్తామని, దానికి సంబంధించిన ఏర్పాట్లే కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటామని ఇక్కడ వీఎంసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, వీఎంసీ నుంచి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త భవనాల ఏర్పాటు, వైద్య సేవల మెరుగుదల వంటి చర్యలు చేపడుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆయుష్ వైద్య సేవలను కూడా మరింత సమర్థవంతంగా అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కర్నూలు ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో వైద్యశాలలను జీజీహెచ్ ప్రాంగణం నుంచి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వెనుక భాగంలో డిఎంహెచ్ఓ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన భవనానికి ఈ నెల 1వ తేదీ నుంచి తరలించారు. దీంతో రోగులకు మరింత విశాలమైన వాతావరణంలో సౌకర్యవంతమైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హోమియో, ఆయుర్వేద ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. కర్నూలు ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో వైద్యశాలల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు చేపడుతుంది. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రత్యేకంగా ఆయుష్ బ్లాక్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయి, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది, మందులు అవి ఏ రకంగా ఇస్తున్నారు అన్న అంశాలను ఆసుపత్రికి వచ్చినటువంటి రోగులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాజశేఖర్, నాది కర్నూలు అండి, కృష్ణానగర్ నుంచి వచ్చాను. నాకు గత టూ ఇయర్స్ నుంచి నాకు మొలలు ఉండిండేది. నేను హోటల్లో పనిచేసేవాడిని. నాకు అక్కడ పనిచేసిన దగ్గర నుంచి నాకు ఆ వేడికి కొద్దిగా నాకు ఇదే అయిపోయినప్పుడు మొలలు వచ్చినాయి. ఆ మొలలు వచ్చిన తర్వాత నేను హెల్త్ పరిస్థితి బాగాలేక, నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం బంద్ చేసి, గుండె పెయిన్స్ వస్తుండే, నాకు బాగాలేక బంద్ చేసిన తర్వాత నేను వేరే వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చినారు. ఇట్లా మీరు నేను చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, చూపించుకున్నాను, అన్నీ చేసినాను, కానీ నాకు ఎక్కడ తగ్గలే. తర్వాత నేను ఇక్కడ వచ్చి వేరే మా ఫ్రెండ్ కన్సల్ట్ చేసినారు. కన్సల్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత చాలా బాగుంది. వీళ్ళ రెస్పాన్స్ కానీ, మెడిసిన్ కానీ, వాళ్ళు ఇవ్వడం కానీ అన్నీ పక్కా ఇస్తారు. 15 రోజులకు ఒకసారి రమ్మంటారు. నాకు 15 డేస్ మెడిసిన్ ఇస్తారు.
తీసుకున్న తర్వాత మనం వాడిన తర్వాత నాకైతే బాగానే ఉంది. ఇప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా రెస్పాన్స్ బాగా ఇస్తారు, మాట్లాడిస్తారు, మనకు కావాల్సిన మెడిసిన్ ఇస్తారు. ఏదైనా 1-2 ఎప్పుడైనా లేకపోయినా కానీ ఆ వీక్లో లేకుండా నెక్స్ట్ వీక్ మళ్ళీ తెప్పించి ఇస్తారు. అంటే కొంతమంది అపోహలు ఇవి ఉంటాయి, అంటే ఈ ఆయుర్వేదం కానీ హోమియోపతిలో కానీ ఈ మందులు వాడితే మనకు జబ్బులు నయంగా త్వరగా అని చెప్పి ఒక అపోహ ఉంది. మీకు అట్లా ఏమన్నా అనిపించిందా? మీరు మందులు వాడేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అట్లాంటివి, వీళ్ళ రెస్పాన్స్ కానీ ఒకవేళ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నా అమౌంట్ అడగడం అట్లాంటివి ఏం జరగలేదు ఇంతవరకు. నా ఈ 2-3 ఇయర్స్ దగ్గర నుంచి ఎప్పుడు ఏం జరగలేదు, ఇంతవరకు జరగలేదు. అది కాలేదు కూడా. అది వేరే వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే అది అపోహతో ఇది, కానీ నేను తీసుకోవడం వాడినంత వరకు ఏది దానికి లేదు. ₹1 అడగారు వాళ్ళు. గవర్నమెంట్ అంటేనే చాలా బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ తర్వాత నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా బాగుంది. నాకు బండి రావడం జరిగింది. దాంతోపాటు ఏదో కొన్ని ప్రభుత్వ పథకాల వల్ల చాలా నేను లబ్ధి పొందిన. అది తీసుకొని తినాలి అనకూడదు. మందుల వల్ల మటుకు డాక్టర్ గారు మటుకు సలహా వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా బాగుంది. రెస్పాన్స్ చాలా బాగుంది. మనం అనకూడదు. అది వేరే వాళ్ళు ఎన్నో మాటలు చెప్తుంటారు, మనం అది పట్టించుకోకూడదు. మన శరీరం చూసుకోవాలా, మనం మందులు వాడాలా. అది ఎవరో ఏదో చెప్పినారని చెప్పి మనం ఇది కాకూడదు. నేను అది కోరుకుంటున్నా. పేషెంట్స్ ఉన్నారు, వారిని అడుగుదాం. అన్న చెప్పండి, మీకు ఇక్కడ ఎట్లా వైద్య సేవలు అందుతున్నాయి, ఏ రకంగా అనిపిస్తుంది? ఇక్కడ ఆయుష్ ఆయుర్వేదము బాగానే ఉంది. ఇక్కడ బాగానే మేడం ఉన్నింది. మేడము ట్రీట్మెంట్ బాగానే ఉంది. నేను సర్వైకల్ స్పాండిలైటిస్కి వాడుతున్నాను, డిస్క్ డిజనరేటివ్ దానికి. నేను నియర్లీ 2 years నుంచి వాడుతున్నాను. కొద్దిగా కొంచెం 15%, 20% దాకా కొంచెం క్యూర్ అయింది. అట్లనే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు బీ క్యాంప్లో ఉండేది, ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో కొత్తగా ఆయుష్మాన్ అనే ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ హోమియోపతి కూడా ఉంది. నేను ఎక్కువ ఆయుర్వేదమే యూజ్ చేస్తున్నాను. ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి ఈ మన డిసీజ్కి మన మెడిసిన్స్కి వాడడం వల్ల నాకు కొంచెం బెనిఫిషియర్గానే ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒకవైపు ఆయుర్వేద, మరోవైపు హోమియోపతి మందులను కూడా రోగులకు ఒకే దగ్గర ఇచ్చే రకంగా కూడా ఒక కొత్త బ్లాక్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని సాగర తీర నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోల్లో ఒకటైన విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రవాణా, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక ఒప్పందం కుదిరింది. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న 5వ అంతర్జాతీయ రవాణా సదస్సు వేదికగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, మాస్కో ప్రభుత్వాల మధ్య మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ పై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా నాలెడ్జ్ షేరింగ్, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, స్మార్ట్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతం కానుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే ఈ ఒప్పందం ప్రాధాన్యమేమిటి, ఏ రంగాల్లో ప్రయోజనం కలగనుంది? ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రపంచ స్థాయి నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకైతే కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రష్యా మాస్కో నగరంలో జరిగిన 5వ ప్రపంచ రవాణా సదస్సుకు అయితే విశాఖ నుంచి జీవీఎంసీ కమిషనర్, అదేవిధంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ హాజరయ్యి ఒక ఎంఓసి కూడా చేసుకోవడం జరిగింది. ఒక అవగాహన ఒప్పందం సంబంధించి ఒక కార్యక్రమం కూడా జరిగింది. ఈ ప్రపంచ స్థాయి అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దేందుకు, ప్రపంచంలో నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దేందుకు విశాఖ నగర ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించే దిశగా కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. విశాఖ వేదికగా బృహత్తరమైన ప్రాజెక్టులు సిద్ధమవుతుంది. ఓవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మరోవైపు రైల్వే జోన్ కావచ్చు, మరోవైపు విశాఖ ఎకనామిక్ రీజన్, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టు నాందికే విశాఖ కాబోతుంది. ఇప్పుడు రవాణా సంస్థకు సంబంధించి ప్రథమంగా రష్యా మాస్కో నగరం
ఏ విధంగా అయితే అక్కడ రవాణా సంబంధించి ఏ విధంగా అక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు, అదేవిధంగా డిజిటల్ సంబంధించి ఎటువంటి అవేర్నెస్ అక్కడ ఉంది, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో నగరాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ నగరాన్ని అనుగుణంగానే విశాఖ నగరంలో రూపురేఖలు మార్చాలి, రవాణా రంగాన్ని ప్రజా రవాణా సంబంధించి అభివృద్ధి చేయాలి. ప్రథమంగా రహదారులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎగుమతులు దిగుమతులు అవ్వాలన్నా, ప్రజలకి మెరుగైన సౌకర్యాలు మెరుగైన వసతులు కల్పించాలన్నా రష్యా దేశంలో మాస్కో నగరం ఏదైతే ఉందో దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అదే నగరాన్ని అక్కడ ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఆ ప్రజలకి ఇటువంటి ఉపయోగకరమైన ప్రాజెక్టులు రన్ అవుతా ఉన్నాయి, ఆ దేశంలో నడిపిస్తా ఉన్నారు. వాటికి ఎగ్జాంపుల్ గా తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన సలహాలు ఆయన యొక్క విజన్ సంబంధించి ఆలోచన మేరకు అయితే విశాఖ ప్రథమంగా జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆహ్వానం జీవీఎంసీకి అందింది. ఆ ప్రపంచ స్థాయి అవేర్నెస్ ఏదైతే రవాణా సంబంధించిన మాస్కో నగరంలో జరిగిన కార్యక్రమాల్లో జీవీఎంసీ కమిషనర్తో పాటు ఎంపీ శ్రీపాద్ కూడా హాజరయ్యి ఎంఓసీ కూడా చేసుకోవడం జరిగింది. రానున్న భవిష్యత్ కాలం దృష్టిలో పెట్టుకొని విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయికి ఖ్యాతి లభించే దిశగా అడుగులు వేసేందుకు అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు స్మార్ట్ సిటీలో దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ ర్యాంకింగ్ ఇస్తా ఉంటారు. స్మార్ట్ సిటీ ర్యాంకింగ్ లో కూడా విశాఖకి మంచి ర్యాంక్ వచ్చేందుకు అయితే జీవీఎంసీ కమిషనర్ అనేక రకాల కృషి చేస్తూ ఉన్నారు. ప్రథమంగా పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి డెబ్రిస్ లేకుండా నగరం అంతా కూడా క్లీన్ గా ఉండేందుకైతే అనేక రకాల అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో రహదారులు నిర్మించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకైతే అన్ని రకాల కృషి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మాస్కో నగరంలో ఏవైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించి ప్రజా రవాణా సంబంధించి ఏ విధంగా మెరుగైన సేవలు ప్రజలకి పబ్లిక్ అందుతుందో ఆ నగరాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని జీవీఎంసీ కూడా ఇప్పుడు అడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో రానున్న భవిష్యత్ కాలంలో విశాఖ నగరం మరింత రూపురేఖలు మారనున్నాయి. ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ప్రజలకి మెరుగైన సేవలు సర్వీస్ అందించేందుకు అయితే చాలా కీలకం కానుంది. ఎంఓసీ ద్వారా రానున్న భవిష్యత్ కాలంలో మరిన్ని సేవలు జీవీఎంసీ ద్వారా ప్రజలకు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిందని, ప్రజలు మరోసారి ఆ పార్టీ మాయమాటలను నమ్మొద్దని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పీవీఎంసీ 67వ వార్డులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు 67వ వార్డులో మా స్థానిక కార్పొరేటర్ సోదరులు మా చిరంజీవి సీనియర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో అంటే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలో పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మేము చేసినటువంటి అభివృద్ధిని ఇంటింటికి తీసుకువెళ్లి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మేము ఇంటింటి కార్యక్రమం చేస్తున్నామండి. ఇందులో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా 2029 ఒక ఎలక్షన్ ఒక ప్రాముఖ్యతకు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి చేయాలన్నా పూర్తి స్థాయిలో అది 2 సార్లు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. దానిపైన అందుకే అందులో మళ్ళీ 2019లో చేసేటువంటి పొరపాటు ఎవరు చేయకుండా ఉండడం కోసం వాళ్ళకి మేము చేసినటువంటి అభివృద్ధి పైన అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. మేము చేసినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అమరావతి నిర్మాణం కానీ, ఈరోజు మేము చేసినటువంటి జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, అలాగే అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, అలాగే సంపద సృష్టిని సమపాల్లో మేము ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నాం దాటిపైన అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామండి. గుంటూరు
పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. గుంటూరు బ్రాడీపేటలోని నిర్మలా హృదయ ఆశ్రమంలో నిరాశ్రయుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గల్లా మాధవి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు మరింత సేవలందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గల్లా మాధవి గారు ఇంతవరకు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ గుంటూరు 2 నియోజకవర్గంలో కానీ ఏ ఎమ్మెల్యే ప్రజలతో మమేకమైనట్లుగా దాఖలాలు లేవు. గల్లా మాధవి గారు ఆమె సొంత ద్విచక్ర వాహనం మీద ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో పర్యటిస్తూ అట్లానే ఎక్కడైతే తప్పుడు విధానాలు తప్పుడు పనులు జరుగుతున్నాయో అక్కడికి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆ నిందితుల్ని పట్టుకోవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంతవరకు ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కానీ గుంటూరు 2 నియోజకవర్గంలో కానీ గత శాసనసభ్యులు ఎవరు ఈ విధంగా పర్యటించిన దాఖలాలు లేవు. ప్రజలు ఆమెకు అత్యధిక మెజారిటీ అందజేసినందుకు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆమె నిరాటంకంగా సేవ చేస్తూ ప్రజలను మన్ననలు పొందుతూ ఈ రోజున ప్రముఖ స్థానంలో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉండటం జరిగింది. ఆమెకి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని చెప్పి ఆమెకి ఇలానే ప్రజలకి నిరంతరం సేవలు చేస్తూ ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా, కూటమి పార్టీ శ్రేణులుగా మేమందరం కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న పేదల నిరాశ్రయులకి ఆహారం అందజేయటం జరిగింది. ఇది వాల్టి మెట్రో న్యూస్. రేపటి మెట్రో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్.